వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 9వ సర్గ యందు గల 1 నుండి 19వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు దశరథునకు ఋష్యశృంగుని గూర్చి సంక్షిప్తముగా చెప్పుట అనే కథగా విందాం. ఈ విషయాన్ని విన్న సుమంత్రుడు రహస్యంగా దశరథునితో ఈ విధంగా పలికాడు. ఋత్విక్కులు చెప్పిన ఈ ఉపాయము పూర్వము చర్చింపబడగా నేను విన్నాను. ఓ రాజా, నీ పుత్రప్రాప్తిని గూర్చిన కథను పూర్వమకప్పుడు సనత్కుమారుడు ఋషులతో చెప్పాడు. కాశ్యపునకు విభండకుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి ఋష్యశృంగుడు అనే పుత్రుడు కలుగుతాడు. వనములోనే పెరిగి నిత్యము వనములోనే సంచరిస్తూ సర్వదా తండ్రితోడనే ఉండే ఆ ఋష్యశృంగుడు తండ్రిని తప్ప వేరే ఎవ్వరినీ ఎరుగడు. అంటే అతనికి తండ్రి తప్ప మరొక మనిషి తెలియదు. ఆ ఋష్యశృంగుడు లోకములలో ప్రసిద్ధమైనది, బ్రాహ్మణులచే సర్వదా కొనియాడబడునది అగు వ్రతిత్వము, ప్రాజాపత్యము అని 2 విధములైన బ్రహ్మచర్యాలని అవలంబిస్తాడు. అగ్నిని, యశశ్శాలి అయిన తన తండ్రిని సేవిస్తూ అతడు వ్రతిత్వమనే బ్రహ్మచర్యాన్ని కొంతకాలం పాటిస్తాడు. ఆ కాలంలోనే అంగదేశంలో ప్రతాపశాలియు ప్రసిద్ధుడును మహాబలుడును అగు రోమపాదుడు అనే రాజు కూడా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజు ధర్మాతిక్రమణం చేయడం చేత అతని రాజ్యంలో సర్వ ప్రాణులకు భయంకరమైన తీవ్ర అనావృష్టి కలుగుతుంది. అనావృష్టి కలిగినందులకు అతడు ఎంతో దుఃఖిస్తూ ఆ రాజు విద్యావృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించి ఈ విధంగా చెబుతాడు. మీరు సమస్త ధర్మములు, లోకాచారాలు తెలిసినవారు. ఈ అనావృష్టికి కారణమైన పాపం తొలగిపోవడానికి ఏదైనా నియమాన్ని ఉపదేశించండి. వేదములలో ప్రవీణులైన ఆ బ్రాహ్మణులు ఆ రాజుతో ఈ విధంగా చెప్తారు. రాజా, అన్ని ఉపాయాలను ప్రయోగించి ఋష్యశృంగుని ఇక్కడికి రప్పించండి. అతన్ని రప్పించి బాగుగా సత్కరించి శ్రద్ధాయుక్తుడవై నీ కుమార్తె అయిన శాంతను అతనికిచ్చి యథాశాస్త్రంగా వివాహం చేయండి. వారి మాటలు విని రాజు జితేంద్రుడైన ఆ ఋష్యశృంగుని తీసుకుని రావడానికి ఉపాయం ఏమిటి అని ఆలోచిస్తాడు. అంత ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి నిశ్చయం చేసి ఋష్యశృంగుని తీసుకురావడానికి పురోహితుని, అమాత్యులను ప్రేరేపిస్తాడు. వారు రాజు మాటలు విని విభండకమునికి భయపడి తలలు వంచి మేము అక్కడికి వెళ్ళజాలం అని ఆ రాజును బ్రతిమాలుతారు. పిమ్మట వారందరూ ఆలోచించి అందుకు తగిన ఉపాయాలు కనుక్కొని మేము దోషమేమీ కలగకుండా ఆ ఋషిని తీసుకువస్తాం అని ఆ రాజుతో చెబుతారు. రోమపాదుడు గణికల సహాయంతో ఋష్యశృంగుని తీసుకుని రాగలడు. వర్షాలు కురుస్తాయి. అతనికి శాంతనిచ్చి వివాహం చేయండి. జామాత అయిన ఋష్యశృంగుడు నీకు పుత్రులు కలిగే విధానాన్ని కూడా చేయగలడు. ఈ విషయాన్ని సనత్కుమారుడు చెప్పగా విని నేను నీకు చెబుతున్నాను. దశరథుడు సంతోషించి ఆ ఋష్యశృంగుని ఏ విధంగా తీసుకురావాలో సవిస్తరంగా చెప్పమని సుమంత్రుని అడిగాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 9వ సర్గ యందు గల 1 నుండి 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు దశరథునకు ఋష్యశృంగుని గూర్చి సంక్షిప్తముగా చెప్పుట అనే కథ రూపంలో విన్నాం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 10వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట, శాంతను వివాహమాడుట అనే కథను విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.